హైదరాబాద్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా షేక్ ఖాలిద్ పాషా 1502 ఓట్లతో గెలుపొందారు. దీంతో ఆయన అభిమానులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను విజయం సాధించడానికి పార్టీ కార్యకర్తలు ఎంతో కృషి చేశారని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గెలిచారు కదా, దాని ఇప్పుడు ఈరోజు నేను జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. నాకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలామంది యూత్ సపోర్ట్ చేశారు. అండ్ దాంతోపాటు పెద్దవాళ్ళు కూడా అజరుద్దీన్ గారు, నవీన్ యాదవ్ గారు, ఫహీం గారు, అసద్ గారు, ఎర్రగడ్డకి వెళ్ళి రేమత్ నగర్కి వెళ్ళి సిఎన్ రెడ్డి గారు చాలామంది నాకు సపోర్ట్ చేశారు. అండ్ యూత్ కాంగ్రెస్లో చాలామంది నాకు సపోర్ట్ చేశారు. నేను అందరికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సభ వారికి చెప్పగలుగుతున్నాను. అండ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండదు? ఈ కార్యాచరణ ఏముంటుందంటే ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్లో యువజన కాంగ్రెస్లో అంటే యూత్కి ఏం సమస్య ఉన్నా నాకు చెప్పండి. నేను ఏమున్నా నేను అర్ధరాత్రి ఏమున్నా నేను ఉంటా, ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటాను. నేను జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్గా గెలిచి యూత్ ప్రెసిడెంట్గా గెలిచాను చెప్పి బాగా సంతోషంగా ఉన్నాను. నేను ఫస్ట్ టైం గెలిచారా? ఫస్ట్ టైం గెలిచాను. నేను 1535 ఓట్స్ మెజారిటీతో నేను గెలవడం జరిగింది. నేను అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్రం సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి అండ్ మా టీపీసీసీ చైర్మన్ మహేష్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, దాంతోపాటు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ పెట్టమైన మన అజరుద్దీన్ గారికి, నవీన్ యాదవ్ గారికి, ఫహీం గారికి, సిఎన్ రెడ్డి కార్పొరేటర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ బాబా ఫసీద్దీన్ గారు బోరాబండ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ ఆల్ each and everyone who has supported me for Youth Congress election. Youth Congress!